నల్లనివన్నీ పాలని తెల్లనివన్నీ నీలే కనుక్కున్నాలే. ఆ పాట ఉంటుంది కదా ఛత్రపతి సినిమాలో. ఓకేనా హాయ్ తమ్ముడు. సూర్యుడి సాంగ్ వచ్చింది కదా, అవును. ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అక్కడో ప్రభాస్ ఉన్నాడు, మీ ముందో ప్రభాస్ ఉన్నాడు. సో ఫీలింగ్ చూసుకుంటే కనుక రాత్రి పడుకునే ఇంటికి పొద్దున్నగా లేచిపోతున్నాయి అన్నమాట. సో సాంగ్ చూసుకుంటే నాకు ఛత్రపతి సినిమాలో ఒక సాంగ్ గుర్తుంటే అది గుర్తొచ్చింది. నల్లనివన్నీ పాలని తెల్లనివన్నీ నీలే కనుక్కున్నాలే. ఆ పాట ఉంటుంది కదా ఛత్రపతి సినిమాలో. సో సెంటిమెంట్ వర్కౌట్ అయితే కనుక ఈ సినిమాలో అదే పాట వల్ల ఒక మంచి మెజారిటీతో హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఇందులో కూడా తల్లిగారు ఇద్దరికి అబ్బాయిలకి భోజనం పెడుతుంది, ముద్దలు తినబడుతుంది, ఇలా అనిపించింది. అవును, అది చూసుకుంటే కనుక బియ్యం కూడా లలిత బ్రాండ్ బియ్యం అని చెప్పి రాత్రి చూసాను. ముద్దలు పెట్టడానికి చెప్పే కదా కొంచెం నాకు ఛత్రపతి కొంచెం కనబడుతుంది అన్నమాట ఫ్లేవర్ అనేది. సో మనం చూసుకుంటే ఛత్రపతిలో షఫీగేడ్కి మన ప్రభాస్ అని గొడవ అవుతుంది కదా. సో ఈ సినిమా కూడా ముక్కుపాటు కట్టుకున్నాడు, ఆయన పేరేంది, పృథ్వీరాజ్కి ఆయనకి గొడవ అవుతుంది అనమాట. సో నాకు తెలిసిన వరకు మన కథల సినిమాలో సోను సూద్ మహేష్ ఎట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకుని లాస్ట్కి ఒకటి అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో పాట చూసుకున్నా మాత్రం చాలా బాగుంది. రవి బసూర్ గారు కూడా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. సో మన ఛత్రపతి శ్రీయ బాగా యాక్ట్ చేసింది. మనకి శృతి హాసన్ ఎంతవరకు న్యాయం చేస్తారని చెప్పి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్గా సాంగ్ సాంగ్ స్లో ఉంది కదా, ఫీల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ఇప్పుడు ఫాస్ట్గా రన్ అయ్యే బీట్ అనేది మనకి ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు స్లోగా ఉండాలి, కానీ ఫాస్ట్గా ఆ పాటకి ఏదో ఐటెం సాంగ్ పెడితే కనుక సెట్ కాదు కదా. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ స్లోగానే ఉండాలి, అప్పుడే జనాలకి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. సో ఒక విధంగా చూస్తుంటే మరో ఛత్రపతి అన్నట్టు ఫీలింగ్ అని నాకు వచ్చింది. సలార్ మూవీ ఇంకా వన్ వీక్ ఉంది, ప్రమోషన్స్ ఏం స్టార్ట్ చేయలేదు. సినిమా ఏమన్నా తేడా ఉందనిపిస్తుందా? ఇదేమన్నా మామూలుగా ఓవర్ ప్రమోషన్లు చేస్తారు లైకర్స్. నాకు ఏమైంది అందుకే ప్రమోషన్ సినిమాకి ప్రమోషన్ అవసరం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయట్లేదు కదన్న, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయట్లేదు కదా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయాలి కదా. అసలు అది పురుషుకే చేశారు పెద్దగా తిరుపతిలో. ఇప్పుడు కొంచెం చలికాలం కదన్న, జనాలు బయట చలికి ఎవరు రావట్లేదు. సో దానివల్ల కొంచెం ఆపారు. సో ఆల్రెడీ ప్రభాస్ గారు కూడా దాని గురించి చర్చలు చేస్తున్నారు. మేబీ మీకు ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది అనమాట. సో మీకు ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది అనమాట. దాచాం లోపల దాచాం, రేపు మీ అందరికీ సినిమా సక్సెస్ ప్రీ రిలీజ్ ఈవెంటా? సినిమా సక్సెస్ ప్రీ రిలీజ్ ఈవెంటా? సినిమా సక్సెస్ ప్రీ రిలీజ్ ఉంటుంది. మీకు ఏ సినిమా కూడా ఈ మధ్యకాలంలో 100 రోజులు ఆడిన సినిమాలు ఏది లేవు. ఇప్పుడు ఈ సలారు 100 రోజులు ఆడబోతుంది. ఓటీటీలు కూడా అంత తొందరగా మేము ఇవ్వమన్నమాట. సో దానికి ఒక రేట్ ఉంటుంది అనమాట. సో మీకు 22వ తారీఖు మీ అందరికీ ఇంకా పండగ అనమాట. దాచాం, ఇంకా చాలా దాచాం, వదులుతాం.